నమస్తే. నిజంగా రాజకీయాలు గ్రామాలల్ల, దేశంలో లేని రాజకీయాలు గ్రామాలలో ఉంటాయి. నిజంగా అనిపిస్తది. కొన్ని కొన్ని వార్తలు చూస్తే, వింటే, చదివితే అదే అనిపిస్తది. నిజంగా మీరు కూడా చెప్పాలి. గ్రామాలల్ల రాజకీయాలు మామూలుగా ఉండవు. ఎట్లా అంటే ఓడిపోయినోళ్ళు మామూలుగా ఫీల్ గారు. ఇక ప్రధానిగా ఉన్నటోళ్ళు కూడా అంత ఫీల్ గారేమో. ముఖ్యమంత్రులు కూడా అంత ఫీల్ గారు. అంత ఫీల్ అయితారు. నాయకులు బాగానే ఉంటారు. నాయకులు పెద్ద పెద్ద నాయకులు బాగానే ఉంటారు. ఇట్లాంటి చిన్న చిన్న నాయకులు, మండల నాయకులు, లేకపోతే గ్రామ నాయకులే తలలు, చేతులు, తలలు పగలగొట్టుకోవడం, చేతులు నరుక్కోవడం ఈ ఈ కథలుంటాయి. ఏందో అనుకుంటాం కానీ మనం అందుకే అంటారు చాలామంది రాజకీయ మేధావులు కూడా నేననడమే కాదు, ఎమ్మెల్యే గెలవడం ఈజీ అంట. కానీ గ్రామాల్లో సర్పంచ్ గెలవడమే పెద్ద తలకాయ నొప్పి. మామూలు విషయం కాదు. ఇగో ఈ వార్త చూస్తే నిజంగా గ్రామాలల్లో ఎంత కక్షలు, ఎంత కుట్రలు ఉంటాయో అర్థమవుతుంది. అయితే సర్పంచ్ ఓడిపోయిన ఆయన కక్ష కట్టి చంపే ప్లాన్ చేసిండు. ఈడ వనపర్తిలో జరిగింది. ఎందుకింత? ఇప్పుడు ఎవరెవరు గెలుస్తారు కదా! రాజకీయాలంటే అన్నిటికి సిద్ధపడే ఉండాలి రాజకీయాల్లో. కుట్రలు, కుతంత్రాలు, డబ్బులు వంచుడు, మందులు వంచుడు, లేకపోతే బిర్యానీలు వంచుడు, అటోడు ఇటు, ఇటోడు అటు దుంకుతూనే ఉంటారు. ఇవన్నీకి సిద్ధం అయ్యే రాజకీయాల్లో ఉండాలే. పోటీలు చేయాలి సర్పంచ్‌గానో లేకపోతే ఇంకేదైనా గానీ. ఓడిపోయినామంటే ఓడిపోతారు మరి. ఇప్పుడు ఈయనను కాదు నెత్తికి పలగొట్టాల్సింది. ఓట్లేసిన ప్రజలు పలగొట్టుపో మరి ఇంక నీకు దమ్ముంటే. కొంచెమన్నా ఉండాలే. కొంచెం విచక్షణ ప్రదర్శించాలి గదా! అసలు నిజంగా జ్ఞానం లేనోళ్ళు, అజ్ఞానం లేనోళ్ళు ఇట్లా చేస్తారు. నిజంగా మేధావులు, రాజకీయాలపై అవగాహన, రాజకీయ జ్ఞానం ఉన్నోళ్ళు ఎవ్వరు ఇట్లా చేయరు. ఓడిపోతే నెత్తురు పలగొడతారంటే నాకు అర్థం కాదు. సరే వాళ్ళకు ఇంకేమైనా పగలున్నావో తెలియదు. ఇక్కడ వచ్చిన వార్త ప్రకారం నేను మాట్లాడుతున్నా. ఒకసారి చదువుతా నేను అది. మాట్లాడుదామని పిలిచి మట్టు పెట్టేందుకు ప్లాన్. బీఆర్ఎస్ నేతలు చేసినట్టు సర్పంచ్ ఆరోపణ. సర్పంచ్ ఎవరు? ఇది వార్త మొత్తం చదివినాక నేను మాట్లాడతా, క్లియర్గా అర్థమవుతుంది. ఇది చదివిన వార్తనే. బండరాయి తలపై వేసి కాంగ్రెస్ నేత హత్యకు కుట్ర. వనపర్తి జిల్లా నాటవల్లి గ్రామంలో ఘటన. చదువుదాం పూర్తిగా. కాంగ్రెస్ మండల అధ్యక్షుడి హత్యకు యత్నించిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. కొత్తకోట మండలం నాటవల్లి సర్పంచ్ బొందల ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోయారట. ఎందుకు జీర్ణించుకోరా నాకు అర్థం కాదు. జీర్ణించుకోవాలే. కేసీఆర్ ఓడిపోలేదా? లేకపోతే ఎంతమంది నాయకులు ఓడిపోతలేరు? కేసీఆర్ ఏక ఛత్రాధిపత్యం చేసిండు 10 ఏళ్ళు. ఎందుకు ఆయన చేయాలంటే చేయడా? ఇట్లాంటివి మీలాగా మనిషి అన్నిటికి సిద్ధపడి ఉండాలి. ఏదైనా సరే, ఆటలు కానీ రాజకీయాలు కానీ. మీరు ఓడిపోయారంటే మీ దగ్గర ప్రజలు వేయలేదు, మీద నమ్మకం లేదేమో, దానికి కూడానా అండి? సోమవారం సర్పంచ్ ప్రమాణ స్వీకారం తర్వాత సాయంకాలం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్పల్లి యాదవ్కు బీఆర్ఎస్ నేత అశోక్ ఫోన్ చేసి బండబూతులు తిట్టినట. అనంతరం బీచ్పల్లి బ్రిడ్జి వద్దకు రా మాట్లాడుకుందామని నెహ్రూ, అశోక్, రమేష్ పిలవడంతో అక్కడికి బీచ్పల్లి యాదవ్ అనేట ఆయన వెళ్ళిండట. అయితే మళ్ళీ ఫోన్ చేసి వెనక్కి రావాలని చెప్పగా యాదవ్ అంటే ఈ బీచ్పల్లి యాదవ్ తన కార్యకర్తలు, అనుచరులతో కలిసి సర్పంచ్ క్యాండిడేట్ పద్మా నెహ్రూ ఇంటికి పోయిండట. పోతే ఏమైంది? అనంతరం అబ్దుల్ రాజు, రవి బీఆర్ఎస్ నేతలను కట్టెలతో కొడుతుండగా యాదవ్ అడ్డుకోబోయాడు. అనంతరం మిద్దెపై నుంచి అశోక్ పెద్ద బండరాయిని అతని తలపై వేయడంతో తల పగిలి స్పృహ కోల్పోయాడు. వెంటనే యాదవ్ను కొత్తకోటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్లు మహబూబ్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ తీసి యాదవ్ తలలోని ఎముక విరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం యాదవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రశాంత్ బాధితుడి అనుచరులు తెలిపారు. ఇది ఎవరు సొక్కం అండి నాకు అర్థం కాదు. ఈ కార్యకర్తలది బండరాయి మిద్దపై నుంచి తీసేస్తే ఉంటుంది. మనం ఇక్కడ ఈ తలం తీసి ఈ గోడ కొట్టుకుంటేనే అంత కళ్ళు బయలురు గమ్ముతాయి. అలాంటిది మిద్దపై నుంచి బండరాయి ఈయన నెత్తి మీద వేస్తే బీచ్ బీచ్ ఎవరి పేరు? ఈయన పేరేం పేరు? యాదవ్. ఇక్కడ బీచ్పల్లి యాదవ్ ఈయన నెత్తి మీద వేస్తే తలవలి ఎముకో విరిగిపోయిందంట. స్పృహ కోల్పోయాడు. కొత్తకోట్ల హాస్పిటల్లో పట్టుకోలేదు. మామనార్కు పంపించారు. ఇంకా మామనార్ ఉంటే దాదాపు ఏమంటే ఎస్వీఎస్ ఉంటుంది. మామనార్ కూడా పట్టరాది. ఆ కేసులు అంత డేంజర్ ఉంటాయి. తలకు డ్యామేజ్ ఒక్కసారి జరిగి స్పృహలోకి పోతే
అసలు ఇంక బతికే పరిస్థితి కాదు కదా! స్పృహ నుంచి బయటికే రారు. అంత డేంజర్. అందుకే మనకు గూడా ట్రాఫిక్ పోలీసులో లేకపోతే వాళ్ళు వీళ్ళు అందరూ చెప్తుంటారు గదా! హెల్మెట్లు ధరించండి, ధరించండి అని. ఆ ఫైన్‌ల కోసం గాదు. నిజంగా హెల్మెట్లు ధరించాలి. ఇది మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి మాట్లాడుకుందాం అని పిలిచి, వాళ్ళని వీళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని కొట్టుకోవడం, ఆ పనికి ఈయన పోతే పైనుంచి బండరాయేస్తే మొత్తం స్పృహలోకి కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నేనేమంటున్నా, నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈ యొక్క వార్తతోటి అంత రాజకీయాలు, అంత పగలు, ప్రతీకారాలు, కక్షలు? దేశంలో మీరే మీ మీ దేశాన్ని పాలిస్తున్నోళ్ళ కంటే మీరే ఎక్కువగా ఫీల్ అయితారు. మరి ఇంత దరిద్రంగా గ్రామాలలో అయితే మరి కక్షలు, కార్పణ్యాలు చాలా ఎక్కువుంటాయి. పొద్దుగాల లేస్తే ఇవే పంచాలు. ఓడిపో ఓడిపోయినప్పుడు గూడా స్వీకరించాలి. ఆ ఓటమికి గల కారణాలు గూడా వంట పట్టించుకొని, ఏంది ఎక్కడ తప్పు చేసినాం అనేది గూడా దాన్ని సమీక్షించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి గానీ, ఇప్పుడు ఈయన కోలుకునే పరిస్థితి ఉంటదా? నా అంచనా ప్రకారం. ఎందుకంటే, మా ఫాదర్ గూడా ఇదే బాధితుడు గాబట్టి తలకు సంబంధించిన హెడ్‌కు. అంత ఈజీగా ఉండదు బయటికొచ్చే పరిస్థితి. ఇక మామనార్‌కు లేదా హైదరాబాద్‌కు పంపించారంటే హైదరాబాద్‌కొస్తే ఇంకేమైతదో మీకు తెలుసు. ఇది పరిస్థితి. గ్రామాలల్లా ఇప్పటికి ఇంకా చల్లారలేదు. ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇంక పండ్లు కొలుకుతున్నారు. వాడిని ఇట్లేయాలి, అట్లేయాలి, కొట్టాలి, తిట్టాలని. ఇదొక్కటొచ్చింది. చాలా మటుకు గొడవలు గూడా అయితున్నాయి. సరే ఇది తల పలిగింది కాబట్టి వార్తొచ్చింది తప్ప, చాలా మటుకు గొడవలు నడుస్తూనే ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాలు, ఎవడేం చేసిండు, ఎవడు మోసం చేసిండు, ఏం కథ, అది ఇది రకరకాలుగా నడుస్తున్నాయి. అన్నీ బంద్ చేసుకోండి. సక్కగా మీ పనేదో మీరు చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలనుకుంటే ఇప్పటి నుంచే మీరు ప్రజల్లో ఇంకో విషయం చెప్పుదునా చివరిగా ఒక్కటే మాట. గెలిచినోళ్ళు కాదు ప్రజల్లో ఉండాల్సింది. ఓడిపోయినోళ్ళే ఉండాలి ఇంగా. గెలిచినోళ్ళది ఏముంటది? గెలిచినాం కదా అని ఉంటారు ఇట్లా ధీమాగా. ఓడిపోయినోళ్ళే ఇంకా ప్రజల్లో బలంగా తిరగాలి. ఇంటింటికి తిరగాలి. సమస్య ఏడుంటే ఆడికి పోవాలి. ఏడ సమస్య వెక్కిరిస్తే ఆడ ప్రశ్నించాలి. అప్పుడు మీరు గెలుస్తారు తప్ప ఇట్లా దాడులు చేస్తే, బండరాయి తీసి నెత్తి విదేస్తే, కాళ్ళు చేతులు ఇరగొడి ఇట్లా గెలవరు. ఇంకా సానుభూతి వస్తది. కాబట్టి మారండి, కొంచెం గ్రామాలల్లో మారండి. కొంచెం పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకొని ఓటమిని కూడా వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారో వాళ్ళని చూసన్నా మార్చుకోండి. పెద్ద పెద్ద గజం గజం దుంకి కత్తులు కటాలు తీసుకొని నరకుడు, పొడుసుడు, బండరాలు ఎత్తేయడం మంచి పద్ధతి కాదు. అది మార్చుకుంటేనే మంచిది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.